మనకైతే ఇప్పుడు చూడండి అక్కడ పీసీబీ బోర్డు మీద అయితే మనకి డాట్స్ అయితే ఉన్నాయి కదండి. అలా ఆ డాట్స్ మీద మాత్రమే సోల్డరింగ్ అనేది అవుతుందండి. ఆ డాట్స్ లేని దగ్గర అయితే మనకు సోల్డరింగ్ అవ్వదు అనమాట. అంటే చూడండి ఇటు సైడ్ ఏది సోల్డరింగ్ అవ్వదు. అర్థమైందండి? ఇటు సైడ్ అనేది ఏది సోల్డరింగ్ అవ్వదు. ఇటు సైడ్ మాత్రమే అవుద్ది అనమాట. ఏది పెట్టినా మనకి ఈ సైడ్ మాత్రమే అవుద్దండి. రివర్స్ ఏ వస్తువు సోల్డరింగ్ చేయలేం. అర్థమైందండి? మనకి ఇక్కడ ఈ డాట్స్ అనే వాటి మీద సోల్డరింగ్ అనేది చేయగలం. ఇటు చేయలేం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన బోర్డులో టూ సైడ్స్ ఎటన్నా చేయగలం. ఏంటి అది రెండు సైడ్లు కూడా చేయగలం అనేది చేయగలం అండి. దీనికైతే వన్ సైడే చేయగలం. ఇప్పుడు మీకు ఇచ్చిన రిజిస్టర్లు ఉన్నాయి కదండి. ఒక రిజిస్టర్ తీసుకోండి ఫస్ట్. అందరూ కూడా ఒక రిజిస్టర్ అనేది తీసుకోండి. ఒక రిజిస్టర్ తీసుకుని మీరైతే చెక్ చేసుకోండి. మామూలుగా అది బాగుందా లేదా అనేది చూసుకోండి. ఒక రిజిస్టర్ అనేది తీసుకుని అది బాగుందా లేదా చెక్ చేసుకున్నారు కదండి. చెక్ చేసుకున్న తర్వాత మనం అయితే చూడండి ఈ బోర్డుకి మనమైతే వేరే పక్కన మనమైతే ఈ రెసిస్టెన్స్ అంటే మనం చూడండి ఈ పక్కన మనం సోల్డరింగ్ చేయగలం. ఇటువైపు చేయలేం కాబట్టి మన రెసిస్టెన్స్ అనేది చూడండి. ఇదిగోండి నేను ఎలా ఉంచుతున్నా ఇలా రెసిస్టెన్స్ పట్టుకున్నాను. పట్టుకుని ఇదిగోండి ఈ రకంగా ఇదిగోండి ఇలా అయితే మనం అందరం ఉంచుకోండి. ఈ రకంగా అయితే మీరు ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇదిగోండి ఈ బోర్డులో సోల్డరింగ్ ఇటు పక్కన అవుతుంది కాబట్టి మనమైతే ఇదిగోండి ఇక్కడ ఉన్న హోల్స్లో ఇది ఎంతవరకు పట్టిద్దో కరెక్ట్గా ఒకే లైన్లో అంటే సెకండ్ లైన్ థర్డ్ లైన్ అట్లా ఉన్నాయి కదా మన దగ్గర. ఈ లైన్లో మీరైతే ఈ మొత్తం ఇలా లోపలికి పంపించకుండా ఈ చివర చూడండి. ఈ చివర మనకైతే కొంచెం అంటే ఇది ఎంత పాయింట్ చూడండి నేను పెట్టాను చూడండి. అలా పాయింట్ అయితే పెట్టుకోవాలి మీరు. ఈ చివర అలా చివర పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట. చివర పాయింట్ పెట్టి మీరైతే దానికి సోల్డరింగ్ అనేది చెయ్యాలన్నమాట ఫస్ట్. ఏంటి ఇలా చేస్తే మీకైతే సోల్డరింగ్ చేయడం అనేది వచ్చేది. ఇప్పుడు చివర కొంచెం ఈ కొంచెం పాయింట్ అనేది పెట్టే చూడండి. ఆ పాయింట్ అనేది పెట్టే కదండి. ఏంటి ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారంటే దీనికి పేస్ట్ అనేది రాయాలి. పేస్ట్ అనేది రాయాలన్నమాట. కొద్దిగా దానికైతే పేస్ట్ అనేది అప్లై చేయాలి. మనమైతే ఇలా దీనికైతే పేస్ట్ అనేది ఇది ఇలా తీసుకుని ఆ పేస్ట్ని కాస్త దీనికైతే ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఏంటి పేస్ట్ని కొద్దిగా తీసుకుని దానికైతే రాయాలి. బాగా చిన్నగా పెట్టుకోవాలండి. మీరు పెద్దగా ఎక్కువ పెట్టారు, చిన్నగా పెట్టుకోవాలి. నేను నీట్గా ఉండాలంటే చిన్నగా పెట్టుకోవాలన్నమాట. పేస్ట్ అనేది దానికైతే రాయాలి. మరీ శుద్ధలా కాదండి, కూతంత రాయాలి. ఎంత చిన్నగా ఊరికే ఆ పుల్లకి ఊరికే కొంచెం రాయాలి. అది ఎంత రాయాలనేది చూడండి. ఇవ్వండి ఇక ఇలా ఉండాలి. నేను ఎంత రాశానో చూడండి అంతే ఉండాలన్నమాట. అంతకుమించి శుద్ధలాగా రాయకూడదు అనమాట. ఏంటి ఇంతే ఊరికే దానికి ఇంత ఇంత నేను ఎంతైతే రాశానో అంతే ఉండాలన్నమాట. అది ఇలా రాసి మనం దాంట్లో అయితే పెట్టుకోవాలి. కొంచెమే ఉండాలి. బార్ కూడా ఎక్కువ రాకూడదు, చిన్న ములుకులాగా రావాలి. పెన్ను ములుకు ఎంత ఉంటుందో అంత రావాలి. పెన్ను ములుకు ఎంత ఉంటుందో అంతే రావాలన్నమాట. అది ఈ రకంగా అయితే మీరు పెట్టుకోవాలి.
ఏంటి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సాల్వింగ్ రాడ్ అనేది తీసుకుని మనం ఈ చివర ఆ టిప్కి మనం అయితే ఇదిగోండి ఈ సాల్వింగ్ రాడ్ అనేది తీసుకుని ఇలా లెడ్ అనేది తీసుకోవాలి. ఈ రకంగా లెడ్ అనేది తీసుకుని ఈ టిప్ దగ్గర ఇలా పెట్టి ఉంచాలి అంతే. అదే తీసేసుకుంటుంది అనమాట. ఆ టిప్ దగ్గర పెట్టి ఉంచితే తీసుకుంటుంది. మీరు రాయొద్దు, దానికి ఇట్ట అలుకుదామని చూడొద్దు. ఆ టిప్ దగ్గర అలా పెట్టి ఉంచండి, లెడ్ అదే తీసుకుంటుంది. అది అదిగో మళ్ళీ రాస్తున్నారు. పెట్టి ఉంచండి, ఆనించండి పర్లా. ఆ కింద వరకు ఆనించాలి, కింద అతకొద్దు. మీరు పైన పెడుతున్నారు, కింద అతకాలి కదా, కింద పాయింట్కి అతకాలి కదా. అది అవుతుందా? సాల్వింగ్ అవ్వకపోతే చెప్పండి, నేను ఏసీ కట్టేస్తాను. ఊడిపోయింది చూడండి, ఒకటి ఊడింది. అందుకే అన్నది ఆ కిందకి మనకు అతకాలన్నమాట. అక్కడ ఓడకూడదు, సాల్వింగ్ చేస్తే ఓడకూడదు. వెరీ గుడ్, ఇది బాగుంది, ఎక్సలెంట్, ఇది బాగుంది. అలా నాగేంద్ర గారిది బాగా వచ్చింది. రాయొద్దండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రాస్తే సాల్వింగ్ అవ్వదు. పేస్ట్ మనం పెట్టుకుని అక్కడ పెట్టుంచితే అది తీసుకుని సాల్వింగ్ అనేది దానికి అదే అవ్వాలి. మీరు గనక రాయడం అలవాటు చేసుకున్నారా, మీకైతే సాల్వింగ్ అవ్వదు. ఎక్కువ లెడ్ తీసుకుంటే కూడా శుద్ధలాగా అయిపోద్ది. శుద్ధలాగా రాకూడదండి, పాయింట్ లాగా రావాలి. ఇది పాయింట్ లా బాగుంది మీది. ఓకే, ఇది బాగానే ఉంది. కానీ అప్పుడే ట్రాక్లు వేసింది చూసారా ఏంటి, అవి పెచ్చబోట్లు అంతే. అప్పుడే రెండోసారి చేస్తే ట్రాక్లు వేసిపోయింది. ఏదండి, రెండు ఊడిపోయింది చూడండి. ఓడకూడదండి సాల్వింగ్. నేను ఓడకూడదు. ఊడితే మీరు సాల్వింగ్ రాదనమాట. అది వచ్చేదాకా చెయ్యాల్సిందే, అదే పని. ఏంటి మీకు తీసి చేయండి పర్లే. డీసాల్డర్ అక్కర్లేదండి, మళ్ళీ పెట్టి వెనక్కి లాగితే వచ్చేస్తుంది అనమాట. సాల్వింగ్ రాడ్ పెట్టి ఒక సైడ్ పిన్ అయితే పెట్టి అలాగే ఉంచి పిన్నుని పెట్టి అలాగే ఉంచి పిన్నుని వెనకలాగితే వచ్చేస్తుంది. ఏంటండి అక్కర్లా, దాని మీద పెట్టుంచి వెనకలాగండి పిన్ను, అది కరంగానే వచ్చేస్తుంది వెనకలా అయితే. మీరు రాస్తున్నారండి పవన్ గారు, అది అంత లెడ్ ఎందుకు? శుద్ధ తక్కువ తీసుకోవాలండి, తక్కువ తీసుకుంటేనే అవుద్ది. శుద్ధెల్లే పెడితే అవ్వదు. సేమ్ బ్రేజింగ్ లాంటిదే అండి, గుర్తుపెట్టుకోండి. అక్కడలాగానే ఇదేమో మనకి సోల్డర్ ఐరన్ తో చేస్తున్నాం, అదేమో బ్రేజింగ్ రాడ్స్ తో చేస్తున్నాం. ఇది లెడ్, ఇది అల్యూమినియం అనమాట. అది కాపర్. మనకి కొద్దిగా కరిగించి వెనకలాగితే వచ్చేస్తుంది అనమాట. అది మనకి నీట్ గా రావాలన్నమాట. అంటే ఇలా ఊపినా ఓడకూడదు, అది సన్నగా ఉండాలి. పైన బార్లు పెట్టకూడదు, చివర్లే పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఆ చివరే ఉండాలి. చివర ఊరికే మురికి అంత, పెన్ను మురికి అంత మాత్రమే ఉండాలి, అంతగా మించి అయితే ఉండకూడదండి. ఎక్కువ లెడ్ పెట్టినా కూడా మనకి శుద్ధలాగా రావడం, చిన్న పాయింట్ లాగా ఉండాలన్నమాట. అది పాయింట్ వెల్డింగ్ అంటాం కదా, అలా అయితే రావాలి. అది పేస్ట్ కూడా తక్కువే పెట్టుకోవాలి. నేను మీకు చూపించే కదా. లేదంటే మీరు స్క్రూ డ్రైవర్తో పెడతాం, ఇంకా అప్పుడే కొత్త కదా, మెల్లమెల్లగా పోనీ ఆ పార్ట్ని ఇలా లెడ్లో ఇలా ముంచి తీసి దానికి పెట్టేసుకోండి, పర్లేదు. అది స్క్రూ డ్రైవర్తో ఎక్కువ వెళ్ళిపోతుందంటే పార్ట్ని దాంట్లో ముంచండి, ఇబ్బంది లేదు. అది ఊపి చూసినా కూడా ఓడకూడదు. బాగుందండి, అసలు చాలా చక్కగా. ఇదిగోండి అందరూ చూడండి, ఇలా ఉంటేనే మీకు వచ్చినట్టు పాయింట్. నీట్ గా చూడండి. ఆయన సెకండ్ది అనమాట ఇప్పుడు చేసింది. ఫస్ట్ది చేశారు, సెకండ్ది చేశారు. ఇప్పుడు ఈ హోల్స్, మీరు ఈ పై హోల్స్ అనేది ఓపెన్ చేసేయాలండి. ఈ హోల్స్ అని మనకి బ్లాక్ అయినాయి కదా, దాన్ని ఓపెన్ చేయాలంటే చూడండి, మనం అయితే ఇగో ఇలా లెడ్ అనేది మనకైతే తీసి, ఇగోండి ఈ హోల్ ఓపెన్ చేయాలంటే ఇగో ఇక్కడ పెట్టి ఇలా అంటే ఓపెన్ అయిపోద్దండి. ఓపెన్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయడం కూడా ట్రై చేయండి. లేదు అలా రాకపోతే అప్పుడు ఈ వైరు వాడుకోవాలి, షీల్డ్ వైర్ అనేది వాడుకోవాలన్నమాట. మనం ఆ హోల్ని ఓపెన్, అంటే పూడిపోయిన హోల్ని ఓపెన్ కూడా చేసేసుకోవాలి. అంటే మరి అవసరమైనప్పుడు మనకి క్లీన్ చేసుకోవాలి కదా. అది కనుక ఒకవేళ అప్పుడు ఓపెన్ అవ్వలేదంటే ఆ షీల్డ్ వైర్తో మనం అక్కడ పెడితే ఆ లెడ్ తీసేసుకుంటుంది అనమాట. షీల్డ్ వైర్ అనేది తీసేసుకున్న హోల్ ఓపెన్ అయిపోయింది. అది ఈ రకంగా మనం
సాల్వింగ్ అనేది నీట్గా చేయాలి. ఎందుకు అంతంత బారెట్టారు? ఏది బయటికి రావట్లేదా? బయటికి రాకపోతే మరి ఎట్టా క్లీన్ చేయాలిగా. క్లీన్ చేస్తే వస్తుంది. మీరు క్లీన్ చేయకుండా ఎట్లా వస్తుంది? అంతలా లెడ్ ఎట్ట వస్తుంది? దాన్ని తీయొద్దు. ఈ లెడ్ను మీకు రాదు. మరి తీస్తున్నా ఎందుకు రాదు? తీస్తే అదే వస్తుంది. మరి నాకెలా వచ్చింది? మనం దాన్ని క్లీన్ పూర్తిగా చేస్తే వచ్చేస్తుంది అంతే. అది ఏం దుర్గేష్ గారు చూపించలేదు ఇంతవరకు. బాగా చేశారు, బాగుంది. ఓకే, మరీ అంత చివరికి బాగా చివరికి పెట్టారండి. అంత చివరికి ఏం పెట్టక్కర్లేదు, ఇంకొద్ది తగ్గించవచ్చు. మూసుకుపోయి తీసేయచ్చండి మనం. ఇటువంటి మనం ఇదిగోండి ఏదైనా మూసుకుపోయింది తీయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చేస్తున్నా చూడండి, ఇలా పెట్టామా ఇలా అంటే ఓపెన్ అయిపోద్ది. ఈ పక్కది కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి. అది అలా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ఓపెన్ అవ్వలేదంటే ఈ షీల్డ్ వైర్ కొద్దిగా పేస్ట్ పెట్టి అక్కడ పెడితే ఓపెన్ అయిపోతాయి. బాగుంది, గుడ్, రైట్. అంతే, అలా నీట్గా పాయింట్లా రావాలండి. అట్ట మళ్ళీ తీసి మళ్ళీ చేయండి. ఏంటి ఫస్ట్ ఒక రౌండ్ వేసారు కదా, సెకండ్ రౌండ్ మళ్ళీ చేయండి. అలా అయితే నాకు 10 times చూపించాలి, 10 సార్లు. అది 10 సార్లు చూపిస్తే ఇక మీకు ఆ సాల్డరింగ్ చేయడం అనేది వచ్చేస్తుంది అనమాట. అది 10 times హోల్స్ క్లీన్ చేయడం. ఇదైతే మనకి కంప్లీట్ వచ్చేయాలన్నమాట, ఈ రోజే వచ్చేయాలి. అది ఏదండి, ఇదా ఇదేగా ఫోర్త్ దగ్గర. వస్తుందా? రెండోసారి. ఓకే, డన్. మీకైతే నాకు వచ్చేసింది అనే వరకైతే మీరు చెయ్యొచ్చండి. మనకి అలా అయితే ప్రాక్టీస్ అవుతుంది అనమాట. ఈ ఎండలకి ఏసీ అయితే హాయిగా ఉంటుంది కదా, ఏమి అలుపు సలుపు ఉంటుంది, చచ్చిపోతున్నాం. బాగా బాగుంది. కొద్ది సాల్వింగ్ పేస్ట్ పెట్టండి, గట్టిగా అతకట్లా. మీరు రాస్తున్నారు, సాల్వింగ్ పేస్ట్ కొద్ది పెట్టాలి, సరిపోవట్లేదు. ఎండ బాగుందండి బయట కదా. సాల్వింగ్ రాడ్కి పేస్ట్ ఎక్కువ రాయకూడదు. పేస్ట్ రాసేస్తున్నారు దుర్గేష్ గారు. ఓన్లీ మనం ఐటమ్ సాల్వింగ్ చేయడానికే పేస్ట్ పెట్టాలి అంతే. మీరు ఇక నెక్స్ట్ ఒకళ్ళతో ఒకళ్ళకి చూపించుకోండి. మీరు దాన్ని ఊపి చూడండి, ఓడిపోకుండా ఉంటుందా లేదా అనేది చూసుకుని ఒకళ్ళతో ఒకరికి చూపిస్తూ చేయండి.